रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अंजनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। శ్రీమద్ రామాయణ రసవాహినిలో ఈరోజు అరణ్యకాండంలో 31వ సర్గ నుండి 40వ సర్గ వరకు ఉండేటువంటి సారాంశాన్ని చూద్దాం. ఈ పంచవటిలో ఉన్నటువంటి ఈ శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, తర్వాత సీతమ్మ తల్లి దగ్గరికి శూర్పణఖ రావడం, శూర్పణఖ వచ్చి రామునిపై మోహపడడం, దానివల్ల ఆవిడకు ముక్కు చెవులు లక్ష్మణుడు కోయడంతో ఆ కోపంతో వెళ్ళి ఈ జనస్థానంలో ఉండేటటువంటి, అంటే జనస్థానం అంటే ఈ రావణుని యొక్క తమ్ముడు అక్కడ దండకారణ్యంలో రావణుడు అతని ప్రతినిధిగా అక్కడ ఉండమని చెప్పి అతన్ని ఆదేశిస్తాడు కరుడు. ఆ కరుడు ఉంటూ ఉంటాడు. వాళ్ళ యొక్క అనుచరులే అక్కడ మునుల యొక్క ఈ ఆశ్రమాలను, తర్వాత వాళ్ళు చేసేటువంటి యజ్ఞ కార్యాలకు వాళ్ళు ఆటంకాలు కల్పిస్తూ ఉంటారు. వాళ్ళ బారి నుండి రక్షించమని ఈ మునులందరూ కూడా శ్రీరామచంద్రుని వేడుకోవడం జరుగుతుంది. అయితే ఇది యాదృచ్ఛికంగా ఈ శూర్పణఖ ఇక్కడికి రావడం, తర్వాత ఆ శూర్పణఖ కలిగిన అవమానంతో తన సోదరుడైనటువంటి కరుని దగ్గరికి వెళ్ళి తన మొరపెట్టుకుంటుంది. ఈ విధంగా తనకు జరిగిన అవమానానికి దీనికి ఏ విధంగా అయినా సరే పగ తీర్చుకోవాలని చెప్తే అప్పుడు కరుడు మొత్తం సైన్యాన్ని పంపించడం, వాళ్ళందరినీ కూడా శ్రీరాముడు వధించడం. ఈ ఖరదూషణుల వధ జరుగుతుంది. మొత్తం రాక్షసులందరూ కూడా 14,000 మంది కూడా చనిపోతారు. అప్పుడు అందులో కొంతమంది మిగులుతారు. అందులో అకంపనుడు అనే ఒక రాక్షసుడు ఏం చేస్తాడంటే రావణుని దగ్గరకు వెళ్ళి అతనికి ఈ విషయాన్నంతటినీ చెప్పుదామని చెప్పి వెళ్తాడనమాట. ఈ అకంపనుడు ఏంటంటే రావణుని యొక్క ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ ప్రభువు యొక్క ఏదైనా ఇక విషయం చెప్పి వాళ్ళకు కొంచెం ఫేవరిజం అనమాట, వాళ్ళ యొక్క మెప్పును పొంది ఏదైనా పొందుదామనే ఉద్దేశం వాళ్ళు. అందుకని ఏంటంటే వాళ్ళ మనసుని ఈ విషయాలు చెప్పి పాడు చేద్దామని చూస్తూ ఉంటారు. ఈ విధంగా అకంపనుడు అక్కడికి వెళ్ళి చెప్తాడనమాట. ఈ జనస్థానంలో ఉన్నటువంటి ఈ కరుణతో ఉన్నటువంటి 14,000 మంది కూడా నాశనం అయిపోయారు అని చెప్తే అప్పుడు ఇతనికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి అడుగుతాడనమాట, ఎవరు ఈ విధంగా హతమార్చారు, ఎవరికి ఆ సాహసం ఉంది? కేన రమ్యం జనస్థానం హతం మమ పరాసున కోహి సర్వేషు లోకేషు గతిం చాధిగమిష్యతి నహిమే విప్రియం కృత్వా శక్యం మఘవతా సుఖం ప్రాప్తుం వైశ్రవణేనానపి న యమేన న విష్ణునా. అసలు ఎవరికి ఈ సాహసం ఉంది, ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళకి ఇంకా కాలం చెల్లింది, నా చేతిలో వాళ్ళు చనిపోవాల్సిందే. ఇంద్రుడైనా కానీ, కుబేరుడైనా కానీ, ఈవెన్ విష్ణువైనా సరే నాకెవరైనా అప్రియం చేస్తే కనుక వాళ్ళకి ఇంకా కాలం చెల్లినట్లే. నేను ఎటువంటి వాడిని అంటే నేను యముడికే యముడిని, నేను మరణాన్ని తెప్పిస్తాను, అటువంటి సాహసం ఉంది నాకు. అలా నా పరాక్రమంతో వాయువు యొక్క వేగాన్ని కూడా నేను నిరోధించగలను అలా అని చెప్పి ఆయన ప్రగల్భాలు పలుకుతూ ఎవరు అన్యాయం చేశాడు అని చెప్పి చాలా కోపంతో అతను మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఈ అకంపనుడు భయపడిపోయాడు, కంపించిపోయాడు రావణుని యొక్క కోపానికి. కంపించి అప్పుడు చెప్తున్నాడట, మీరు దయ చూడండి, మీరు ఇంత కోపగించుకోవద్దు, మీరు వినండి నా మాట అని చెప్పి చెప్తున్నాడనమాట. ఈ దశరథుని యొక్క కుమారుడు రాముడు, కోసల దేశానికి రాజు దశరథుడు అని చెప్పి మొత్తం చెప్తున్నాడు అనమాట. చెప్పి అసలు అంతమందిని కూడా ఒకే బాణంతో అందరినీ కూడా మట్టుపెట్టేసేవాడు అని చెప్పి ఆయన పరాక్రమాన్ని వర్ణిస్తుంటే అదేంటి ఒక మానవ మాత్రుడు ఇది ఎలా చేయగలిగాడు, ఇంద్రాది దేవతలు ఏమైనా తోడుగా వచ్చారా ఏమిటి, సరిగా విషయం చెప్పు నాకు అని చెప్పి రావణుడు అడుగుతుంటే అప్పుడు ఈయన మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడనమాట. రామో నామ మహాతేజ శ్రేష్ఠ సర్వధనుష్మతాం దివ్యాస్త్ర గుణసంపన్న పురందర సమోయుధి. రాముడు మహా తేజస్వి,
అలాగే ధనుర్ధారుల్లో పరమశ్రేష్ఠుడు ఆయన దగ్గర ఎన్నో దివ్యాస్త్రాలు ఉన్నాయి, చక్కటి గుణసంపద కలిగిన వాడు. అలాగే రణరంగంలో అతను విష్ణువుకు సమానమైన వాడు. అతనికి ఒక తమ్ముడున్నాడు, అతను కూడా మహాపరాక్రమవంతుడు, అన్నగారి కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాడు. అయితే ఈ రాక్షస వీరులు వాళ్ళు ఒక్కొక్క బాణం వేస్తూ ఉంటే ఒక్కొక్క బాణం నుంచి 5 తలలు గల పాములు బయటకు వచ్చి వాళ్ళందరినీ కూడా రాక్షసుల్ని అందరినీ చంపేస్తూ ఉండేవి. ఆ రాక్షసులంటే భయభ్రాంతులతో వాళ్ళు 4 వైపులా కూడా చెల్లాచెదరైపోయేవారు. వాళ్ళందరూ రాముడు ఎక్కడ చూసినా వాళ్ళకి రాముడే కనిపిస్తున్నాడు, ప్రతి వాళ్ళకి కూడా. ఆ యుద్ధం ఎలా ఉందంటే ప్రతి ఆ రాక్షస యోధుడికి ఎటు చూసినా రాముడే కనిపిస్తున్నాడు. ఆ భయంతో వాళ్ళు 4 వైపులా కూడా పరిగెట్టుకుపోయి అసలు భయంకరంగా వాళ్ళందరినీ కూడా చంపేశాడు అని చెప్తే ఇంకా రావణుడికి ఇంకా కోపం ఆగట్లేదు. నేను ఎలాగైనా సరే ఇప్పుడే వాళ్ళని చంపడానికి నేను బయలుదేరుతున్నాను అని చెప్తాడనమాట. చెప్తే ఇప్పుడు అకంపురుడు చెప్తున్నాడు, అతను మానవ మాత్రుడైనా మీరు జాగ్రత్తగా ఉండండి, అతను చాలా పరాక్రమవంతుడు, అందుకని మీరు చాలా జాగ్రత్తగా అతన్ని ఎదుర్కోవాలి అని చెప్పి రాముణ్ణి చాలా ఆయన చేసిన యుద్ధాన్ని అదంతా కూడా వర్ణిస్తున్నాడు. అసలు ఈ రాముణ్ణి జయించడం చాలా అసాధ్యం మీకు కూడా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత లక్ష్మణుడి గురించి చెప్తున్నాడు. తర్వాత సీత, అలాగే రాముని యొక్క భార్య అక్కడ ఉంది, చాలా సౌందర్యవతి. అసలు ఏం చేస్తామంటే భార్య అంటే చాలా ఇష్టం రాముడికి. ఏమాత్రం ఆవిడికి ఏమైనా జరిగితే అతను బెంగ పెట్టుకుని చనిపోతాడు. అందువల్ల రాముడిని చంపాలంటే మీరు ఏం చేయాలి, సీతని అపహరించుకొని తీసుకుని వచ్చేయండి అని చెప్పి చెప్తాడనమాట. చెప్తే అప్పుడు వెంటనే నువ్వు చెప్పింది ఏదో చాలా బాగుందని చెప్పి ఒక రథాన్ని సిద్ధం చేయమంటాడు. సిద్ధం చేయమని రథం మీద లంక నుంచి బయలుదేరుతాడు. శరవేగంతో ఆ రథం వస్తుంది. వచ్చి ఇక్కడ జనస్థానానికి దగ్గరలోనే మారీచుని ఆశ్రమం ఉంటుంది. మారీచుడు రాక్షసుడు, తాటక యొక్క కొడుకు. ఆ కొడుకు అయితే వాడు ఎలాగే ఆశ్రమంలో ఉంటున్నాడు అంటే అతనికి రాముడితో దెబ్బలు తిన్నాడు అంతకుముందు. అది ఇంకా అతనికి బుద్ధి వచ్చి ఏం చేస్తాడంటే ఒక ఆశ్రమ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అయితే ఇతని దగ్గర చాలా విద్యలు ఉన్నాయి, మాయావి. ఎప్పుడు ఏ రూపం కావాలంటే ఆ రూపం వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత ఏ భాష ఎవరి మాటలు మాట్లాడాలంటే వాళ్ళలా మాట్లాడుతూ ఉంటాడు. సో ఇన్ని విద్యలు ఉన్నాయి కాబట్టి రావణుడు వచ్చి అతని దగ్గర వస్తాడనమాట. వచ్చి ఆశ్రమంలో దిగుతాడు. దిగిన తర్వాత అన్ని రకాల మర్యాదలు అర్ఘ్యం అన్నీ ఇస్తారట వాళ్ళ మర్యాదల ప్రకారం. రాక్షసోత్తమ ఎందుకు వచ్చావు నువ్వు ఇప్పుడు ఈ సమయంలో, ఏమిటి విషయం అని అడుగుతాడు. అడిగితే అప్పుడు రావణుడు చెప్తాడనమాట, నువ్వు వినే ఉంటావు, ఎవడో రాముడట మొత్తం ఈ మన రాక్షస సైన్యాన్ని అంతటినీ కూడా నాశనం చేసేసాడు. వచ్చి నేను అతని భార్యను అపహరించి అతనికి కష్టం కలిగిద్దామని నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తాడనమాట. చెప్తే అప్పుడు చక్కగా ఈయన చెప్తాడు, మారీచుడు చూడండి ఇతనికి కొంచెం బుద్ధి వచ్చింది, ఎంత చక్కటి సలహా అంటే మొత్తం ఈ రోజంతా కూడా మారీచుడు రావణునికి హితబోధ చేస్తాడనమాట. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, వాళ్ళని తక్కువగా అంచనా వేయొద్దు అని చెప్పి. ఎవరు చెప్పారు నీకు సీతను తీసుకెళ్ళమని, నీకు ఎవరు సలహా ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఎవరంటే నీకు మిత్రుల రూపంలో ఉన్న శత్రువులు. ఎవరైనా బుద్ధి ఎవరైనా సరే ఆ మాట నీకు ఆ సలహా నీకు ఇవ్వరు, నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఈ లోకంలో ఏంటంటే ఎవరైనా మంచి చెప్తే వాళ్ళని శత్రువులు అనుకుంటారు అందరూ కూడా. వాళ్ళకి నచ్చిన విషయాలు చెప్తే వాళ్ళు అనుకుంటారు వాళ్ళకి మనకు హితం చేస్తున్నారు అనుకుంటారు. కానీ మంచి విషయాన్ని కానీ నీ మంచిని కోరి నేను చెప్తున్నాను. ఆఖ్యాత కేన సీతాస మిత్రరూపేణ శత్రుణ. ఎవరు చెప్పారు నీకు సీతను తీసుకెళ్ళమని? వాళ్ళు నీకు మిత్రుని రూపంలో ఉన్నటువంటి శత్రువు. అందువల్ల నువ్వు ఈ ఆలోచన నుంచి విరమించుకో, మంచిది కాదు ఇది అని చెప్పి రాముని యొక్క గుణగణాలను మళ్ళీ ఇక్కడ చాలా శ్లోకాల్లో మనకు మారీచుడు ఆయన యొక్క సాహసం గురించి వాటన్నిటికీ గురించి కూడా చెప్తాడనమాట. అందువల్ల నువ్వు చక్కగా లంకా నగరంలో చాలా హాయిగా ఉన్నావు, తర్వాత మంచి సుఖాలన్నింటినీ కూడా అనుభవిస్తున్నావు, నీతో ఈ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు అక్కడ. నువ్వు అనవసరంగా నువ్వు కష్టాన్ని కొని తెచ్చుకోవద్దు. అలాగే నీ భార్యలు ఎంతోమంది భార్యలు ఉన్నారు నీకు, వాళ్ళందరితో ఆనందంగా ఉండు. ఇది నీకు నేను చెప్తున్నానంటే పాపం ఉన్నటువంటి రావణుడు మాత్రం ఆయన మాట విన్నాడు. వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడట చాలా ఆశ్చర్యంగా. వచ్చిన విమానంలోనే రథంలోనే అతను వెనక్కి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ శూర్పణఖతో పగ తీరలేదు, వీళ్ళందరూ చనిపోయారు. ఈ రాముడి యొక్క సాహసాన్ని చూసి ఇంకొక్కడే నాకు ఈ పగ తీర్చుకోవడానికి ఒక అన్నగారు, పెద్దన్నగారు రావణుడే నాకు దిక్కు అనుకొని లంకా రాజ్యానికి వచ్చింది. వస్తే ఇక్కడ రావణుడు కూర్చొని ఉన్నాడట. బాబా ఏం వర్ణిస్తున్నారంటే పుష్పకం అనే పేరు గల తన రాజభవనంలో సుఖాసనుడే కూర్చుని ఉన్నాడట. మంత్రులందరూ కూడా
చుట్టూ కూర్చుని ఉంటే సూర్యకాంతులతో వెలిగిపోతున్నాడట. 10 తలలున్నాయి, అంత పెద్ద పెద్ద భుజాలున్నాయి. తర్వాత అగ్నిలాగా ప్రజ్వరిల్లుతూ ఉన్నాడు ఆయన యొక్క. తర్వాత ఒళ్ళంతా కూడా భయంకరమైన యుద్ధాలు చేశాడు కదా, ఐరావతంతోనూ దేవతలతోనూ యుద్ధం చేశాడు కదా, ఆ యుద్ధంలో తగిలిన గాయాలు మొత్తం ఒళ్ళంతా ఉన్నాయట. ఈ విధంగా ఈ వైఢూర్యాలతో రత్నాలతో మొత్తం అక్కడ సభలో కూర్చొని ఉన్నాడు. ఆయన యొక్క గుణగణాలన్నీ వర్ణిస్తున్నారు. అటువంటి సభలోనికి ఈ శూర్పణఖ విరూపిగా ఈ ముక్కు చెవులు కోసేశారు కదా, అలా వచ్చి కనిపించింది. కనిపిస్తే రావణుడు ఏం పట్టించుకోలేదు. సోదరి ఎలా ఉంది కదా, అయినా సరే ఏం పట్టించుకోలేదు. ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు. అందుకని ఇంకా విపరీతమైన కోపం వచ్చింది మన శూర్పణఖకి. వచ్చి ఇంకా రావణుని తిడుతుంది పట్టుకొని. ఏమని తిడుతుందంటే, ప్రమత్తః కామభోగేషు స్త్వైరవృత్తో నిరంకుశ సముత్పన్నం భయం ఘోరం బోద్ధవ్యం నామబుద్ధ్యసే. నీకు అసలు ఎవ్వరు అడ్డు చెప్పేవాళ్ళు లేక ఇలాగ నువ్వు కామభోగాలను అనుభవిస్తూ అసలు ఏమి పట్టించుకోవటం లేదు. నువ్వేం చేయాలో ఒక రాజుగా గూఢచారులను పంపించి నీ రాజ్యం మొత్తంలో ఎవరు ఏం చేస్తున్నారో ప్రతి నిమిషం నువ్వు విషయాలు తెలుసుకోవాలి. నీకు తెలుసా, జనస్థానంలో నీ సోదరులు వీళ్ళందరూ కూడా రాక్షస జాతి అంతా కూడా నాశనం అయిపోయింది. ఆ విషయం కూడా నీకు తెలియలేదంటే నువ్వు ఎంత కేర్లెస్గా నువ్వు రాజ్యపాలన చేస్తున్నావు అని చెప్పి ఆయన్ను బాగా తిడుతుందనమాట. సక్తం గ్రామ్యేషు భోగేషు కామవృత్తం మహీపతిం లుబ్ధం న బహుమన్యంతే శ్మశాన అగ్నిమివ ప్రజాహ. ఇటువంటి రాజు సరిగా పట్టించుకోకపోతే అటువంటి రాజుకి ఎలా భయపడతారంటే, శ్మశానంలో అగ్ని చూడండి. అగ్ని అంటే మనం పూజిస్తాం, హోమాల్లో వాటిలో వాడతాం, కానీ శ్మశానంలో ఉన్న అగ్ని పవిత్రమైనది కదా. అటువంటి శ్మశానమైనటువంటి అగ్నిలాగా ప్రజలందరూ కూడా నిన్ను చూసి చేదరించుకుంటారు, ఎవరు కూడా నిన్ను గౌరవించరు అని చెప్తుంది. తర్వాత ఏమో శ్రీరాముడు ఋషులందరూ కూడా అభయం ఇచ్చాడు తెలుసా. మొత్తం రాక్షసులందరినీ నేను నాశనం చేస్తానని అభయం ఇచ్చాడు. అభయం ఇచ్చి ఏం చేశాడు, తన మాటను నిలబెట్టుకున్నాడు. అందరినీ కూడా చంపేశాడు. చంపిన తర్వాత ఇప్పుడు అక్కడ తాపసులందరూ కూడా నిర్భయంగా సంచరిస్తూ హాయిగా వాళ్ళ యొక్క నిత్య దైనందిన కార్యక్రమాలన్నీ కూడా ఎంతో ఆనందంగా చేసుకుంటున్నారు. నువ్వేమో ఒక్క గూఢచారుల సూచనలు కూడా నువ్వు పాటించలేదు, వాళ్ళని నువ్వు పంపించలేదు, ఈ భోగాల మధ్య నువ్వు మత్తుతో ఉన్నావు అని చెప్పి ఆయనను నిందిస్తుందన్నమాట. అతను కూడా శత్రువుల పట్ల ఇలా ఉపేక్ష భావంతో ఉంటే కనుక నిన్నెవరు కూడా నీ రాజ్యానికి అంతం అయ్యే క్షణం వచ్చిందని అర్థమవుతూ ఉంది అని చెప్పి బాగా తిడుతుంది. తిడితే ఈయనకి కోపం రాలేదు చూడండి. ఆలోచించాడట ఆవిడన్న మాటలను. ఒక పక్క మారీచుడు చెప్పాడు, నువ్వు అనవసరంగా ఆయనతో పెట్టుకోవద్దని. శూర్పణఖ ఏం చెప్తుంది, నువ్వు వెళ్ళి పగ తెచ్చుకోవాలని చెప్తుంది. ఇవి రెండిటి మధ్య ఆయన ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నాడట. ఆలోచిస్తుంటే చూడండి, వీళ్ళకి ఇక్కడ ఎవరైతే దుష్ట స్వభావం ఉంటుందో, అహంకారం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని మొదట ఏం చేస్తారంటే వీళ్ళు రకరకాలైన పరుషవాక్యాలతో ఎదుటి వాళ్ళని పొగిడి వీళ్ళని నిందించి వాళ్ళని కొంచెం ప్రేరేపించడం మొదలు పెడతారు. ఇంకా రెండో రకం ఎలా ఉంటుందంటే లోభం అనమాట. ఒక లోభం చూపించి వాళ్ళ యొక్క మనసును పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఇక్కడ నిండు సభలో అందరూ కూర్చొని ఉన్నారు. ఆ సభలో ఆ పరుష వాక్యాలు విని రావణుడు వెంటనే కోపంతో అంటున్నాడు అనమాట. కశ్చ రామః కథం వీర్యః కిం రూపః కిం పరాక్రమః కిమర్థం దండకారణ్యం ప్రవిష్టః సుదురాసదం ఆయుధం కించ రామస్య నిహతా ఏన రాక్షసాః కరశ్చ నిహత సంఖ్యే దూషణః త్రిశిరః తథా తత్వం బ్రూహి మనోజ్ఞాంగి కేన త్వం చ విరూపిత. ఎవడు అసలు రాముడు, ఎలాంటి వీరుడు అతను, అలాగే ఎలా ఉంటాడు, చూడడానికి ఎలా ఉంటాడు, అతని బల పరాక్రమాలు ఎలాంటివి, అసలు దండకారణ్యంలోనికి అంత దట్టంగా ఉంటుంది, అక్కడికి ఎవరు ప్రవేశించలేరు, అటువంటి దండకారణ్యానికి ఎలా ప్రవేశించాడు అసలు. అలాగే వీళ్ళందరి కరుడు దూషణుడు త్రిశిరుడు వీళ్ళందరినీ తర్వాత ఈ వేల కొలది ఈ రాక్షస సైన్యాన్ని ఏ విధంగా హతమార్చాడు, ఎటువంటి ఆయుధాలను అతను ప్రయోగించాడు, అసలు నీ యొక్క ఈ ముక్కు చెవులు కోసి అసలు చేసింది ఎవరు అన్నీ కూడా నాకు వివరంగా చెప్పు అని చెప్తే అప్పుడు ఇవిడు చెప్తోంది. దీర్ఘబాహు విశాలాక్ష చీరకృష్ణాజినాంబరః కందర్ప సమరూపశ్చ రామో దశరథాత్మజ. అతను దశరథుని యొక్క కుమారుడు, చక్కటి విశాల నయనాలు కలవాడు, నారచీరలు జింక చర్మాన్ని వాటిని అన్నింటి కూడా ధరించున్నాడు, చాలా అందగాడు అని చెప్పి ఈవిడ మొత్తం రాముని యొక్క వర్ణన చేస్తూ ఉందన్నమాట.
అయితే వీళ్ళందరినీ చంపాడు, కానీ నన్ను మాత్రం వదిలేశాడు. ఎందుకంటే అతను ధర్మాచరణుడు కాబట్టి, ధర్మం తెలిసినవాడు కాబట్టి స్త్రీలను చంపకూడదని చెప్పి నన్ను ఇలా వదిలేశాడు. అలాగే లక్ష్మణుడు ఉన్నాడు, అతను కూడా చాలా పరాక్రమవంతుడు, సౌందర్యవంతుడు అని చెప్పి వర్ణిస్తుంది. దాని తర్వాత ఏం చేస్తుందంటే తన పన్నాగంలో సీత యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తుంది. ఇక్కడ వర్ణించి చెప్తున్నప్పుడు ఆమె నీకు భార్య కాగల స్త్రీ, తప్పకుండా కూడా ఆమెను నువ్వు భార్యగా చేసుకోవాలి, వాళ్ళిద్దరిని కూడా వధించు నువ్వు సుఖభోగాలను అనుభవించు అని చెప్పి అతన్ని చాలా ప్రలోభానికి గురి చేస్తుంది. తర్వాత చివరిగా ఒక మాట అంటుందన్నమాట, అతని బాణాలు ఎలా వెళ్తాయంటే రివ్వున వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ బాణాలను తక్కువగా నువ్వు అంచనా వేయొద్దు. అక్కడికి వెళ్లే ముందు నువ్వేం చేస్తావంటే బాగా గుర్తుపెట్టుకుని అతని యొక్క శస్త్ర సంపద ఆయుధాల యొక్క గొప్పతనాన్ని గుర్తుపెట్టుకుని నువ్వు అక్కడికి బయలుదేరు. దాన్ని బట్టి నువ్వు కూడా దానికి సన్నద్ధం అవ్వాలని చెప్తుందనమాట. చెప్పిన తర్వాత ఆలోచించుకొని ఇంకా నేను సీతాపహరణానికి వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయించుకొని అతని యొక్క ఈ రథాన్ని ఎవరైతే నడుపుతారో అతన్ని పిలిచి వెంటనే మంచి వేగంగా వెళ్ళేటువంటి రథాన్ని నువ్వు సిద్ధం చేయి అని చెప్తే దానికి గాడిదలు ఉంటాయట ఆ రథానికి. గాడిదలతో భయంకరమైన ఆకారంలో ఉన్న గాడిదలు ఉన్నాయట, రాక్షసుడు కదా. సో ఆయన అటువంటి రథాన్ని తీసుకొని ఆయన ఆకాశ మార్గంలో సముద్రాన్ని దాటుతూ ఇంకా సముద్రంలో ఉన్నటువంటి రకరకాల దృశ్యాలు చూస్తూ వెళ్తున్నాడు. చాలా ఇక్కడ వర్ణన ఉంది. అవన్నీ చూస్తూ చివరికి సముద్రాన్ని దాటి యువతలి ఒడ్డుకు వచ్చి దండకారణ్యానికి దగ్గరలో ఉన్నటువంటి ఈ మారీచ ఆశ్రమానికి మళ్ళీ వచ్చాడు. వస్తే ఈ మారీచుడు అదేంటి ఈయన ఇప్పుడే కదా వెళ్ళి మళ్ళీ ఈ మధ్య వెంటనే మళ్ళీ వచ్చాడు ఎందుకని చెప్పి ఆయనకంతా సత్కారం అంతా చేసి అడుగుతున్నాడు అనమాట. ఎందుకు రాక్షసోత్తమ మళ్ళీ ఎందుకు వచ్చావు, అందరూ బాగానే ఉన్నారు కదా, అందరూ కుశలంగా ఉన్నారు కదా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఈయన చెప్తున్నాడు, నేను నా మాటలు మళ్ళీ నువ్వు ఆలకించు, నేను చేయాల్సిన పని నువ్వు నాకు సహాయం చేయాలి. అదేంటంటే నీకు బాగా తెలుసు, నా సోదరుడు ఇక్కడ ఉండేవాడు, మంచి భుజశాలి పరాక్రమవంతుడు, అటువంటి వాడిని రాముడు అనేవాడు ఈ దశరథుని కొడుకు చంపేశాడు. అందువల్ల అతని మీద నేను, అలాగే నా శూర్పణఖకేమో ఇలా అవమానపరిచాడు, అతని మీద నేను పగ తీర్చుకోవాలి. దానికి ఏమిటంటే ఈ రాముడు ఏంటి అసలు ఎటువంటి వాడంటే తండ్రి చేత తన రాజ్యం నుంచి వెళ్ళగొట్టబడ్డాడు, తండ్రి రాజ్యం నుంచి పంపేశాడు. అలాగే మన సైన్యాన్నంతటిని కూడా హతమార్చినటువంటి క్షత్రియాధముడు, క్షత్రియుల్లో అధముడు ఇతను, అసలు శీలం లేదు అతనికి, కఠిన హృదయుడు, తర్వాత తీక్ష్ణ స్వభావం కలవాడు, మూర్ఖుడు, లోభి, ఇంద్రియ నిగ్రహం లేనివాడు, అలాగే ధర్మాన్ని త్యజించినవాడు, అధర్మపరుడు, అందరు ప్రాణులకు కీడు తలపెట్టేవాడు. ఇక్కడ అన్నీ కూడా రాముడికి వ్యతిరేక లక్షణాలు అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి రావణుని నోటి ద్వారా. ఈ విధంగా చెప్తున్నాడు. చెప్పి చూడు, నేను ఒక్కటి చెప్తున్నాను, నాకు నువ్వు సహాయం చేయాలి. ఎలాగంటే నువ్వు ఒక బంగారు లేడీలాగా చక్కగా దాని మీద బంగారు వర్ణం పైన వెండి రంగు చుక్కలు ఉండాలి. ఏవో రకరకాల వర్ణన ఒక లేడీని చెప్పి ఆ బంగారు లేడీ నువ్వు ఆ రూపాన్ని దాల్చి నువ్వేం చేయాలి, ఆ పంచవటి చుట్టూ కూడా చక్కగా నువ్వు తిరుగుతూ ఉండాలి, గెంతులు వేస్తూ తిరుగుతూ ఉంటే అప్పుడు ఏమవుతుంది, సీత దాన్ని చూసి నాకు అది కావాలి అని అడుగుతుంది. అడిగితే అప్పుడు రాముడు ఏం చేస్తాడు, తనకు ఎంతో ఇష్టం కదా సీత అంటే, అడిగిన దాన్ని ఇవ్వాలని చెప్పి నీ వెనకే వస్తాడు. వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే నెమ్మదిగా చాలా దూరం రాముడిని తీసుకెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుంది, అక్కడికి దూరంగా వెళ్ళిపోయి నువ్వు హా లక్ష్మణ హా సీత అని హృదయ విదారకంగా నువ్వు అరుస్తూ ఉంటే లక్ష్మణుడిని అప్పుడు సీత ఏం చేస్తుంది, బయటికి పంపిస్తుంది. ఆ సమయంలో నేను చాలా అనాయాసంగా సీతను తీసుకొని నేను వచ్చేస్తాను అని చెప్తాడు. తన యొక్క ఈ ప్రణాళిక అంతా చెప్పేసరికి మారీచుడికి నోట మాట రావట్లేదట. అతను భయంతో వణికిపోయాడు, ముఖం వాడిపోయింది, తర్వాత పెదవులన్నీ కూడా తడి ఆరిపోతున్నాయి. ఈ ఎండిపోతున్న పెదవుల్ని నాలుకతో తడుపుకుంటున్నాడట. ఒక్కసారి అలా గుడ్లప్పకి చూస్తూ రావణుడితో సాహసంతో అంటున్నాడనమాట, చూడు సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. చూడు, ఆపదలు వచ్చి పడినప్పుడు యజమాని యొక్క హితాహితాలను పట్టించుకోకుండా ఆయనకు ఎప్పుడు కూడా వాళ్ళకి లాభం చేయకుండా వాళ్ళకి కష్టం కలిగించే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. అటువంటి
కానీ ఎవరికైతే నిజంగా యజమానికి మంచి చేయాలనుకుంటారో అటువంటి వాళ్ళు ఈ లోకంలో తక్కువ మంది ఉన్నారు. నా మాటలు నువ్వు విను. నీకు సరైన గూఢచారులు లేరు. ఎవరు కూడా సరైన శ్రీరాముని యొక్క గొప్పతనం గురించి నీకు ఎవరు కూడా సరిగా చెప్పలేదు. అందువల్ల నేను ఆయన గురించి చెప్తున్నాను. ఆయన సాధారణమైన మనిషి కాదు. అలాగే నువ్వు జానకిని హరిస్తాను, ఆయన దొంగిలిస్తాను అంటున్నావు కదా, తీసుకొచ్చేస్తాను అంటున్నావు కదా, నాకు నీ యొక్క ఆలోచన నీకు ఎందుకు పుట్టిందంటే నాకు అనిపిస్తుంది అసలు జానకీదేవి జన్మ నీ యొక్క మృత్యువు కోసమే నాకు అనిపిస్తుంది. అపితే జీవితాంతాయ నోత్పన్న జనకాత్మజ, నిన్ను చంపడానికే జానకి యొక్క జన్మ అని నాకు అర్థమవుతుంది. నీలో ఆలోచన వచ్చిందంటే సీత పైన ఆ విధమైనటువంటి మమకారం అసలు పెట్టుకోవద్దు. తర్వాత నువ్వు అన్నావే తండ్రి వెళ్ళగొట్టేశాడు అయోధ్య నుంచి, అందుకనే ఆయన వచ్చాడని చెప్పి, అది సరికాదు. నచ పిత్రా పరిత్యక్తో నా అమర్యాద కథంచన న లుబ్ధో నచ దుశ్శీలో నచ క్షత్రియ పాంసన నచ ధర్మగుణైర్హీన కౌసల్యానందవర్ధన నతీక్ష్ణో నచ భూతానాం సర్వేషాం అహితేరతః. ఈ శ్రీరాముడు తండ్రితో వెళ్ళగొట్టబడలేదు. అసలు ఎప్పుడు కూడా ధర్మ మార్గాన్ని తప్పేటువంటి వాడు కాదు. అతను లోభి కాదు, ఉదారుడు. అతను సచ్చీలుడు, ఉత్తమ క్షత్రియుడు, పరాక్రమశాలి. అలాగే సర్వ ప్రాణుల యొక్క అతను ఏదైతే చెప్పాడో రావణుడు దాని అన్నిటికీ కూడా వ్యతిరేకంగా అయిన మారీచుడు చెప్తున్నాడనమాట. ఈ దశరథుడు కైకేయి యొక్క కుతంత్రంలో చిక్కుపోవడం వల్ల తర్వాత తన తండ్రిని సత్యసంధునిగా చేయడానికి రాముడు వచ్చాడు తప్ప తండ్రి వెళ్ళగొడితే ఇక్కడికి రాలేదు. తర్వాత అతను కఠినాత్ముడు కాదు. రాముడు అసలు కఠినాత్ముడు కాదు, సకల విద్యా విశారదుడు. నా రామ కర్కశస్తాత నా అవిద్వాన్నా అజితేంద్రియ అనృతం దుశ్రుతం చైవ నైవం త్వం వక్తుమర్హసి. అతను జితేంద్రియుడు, నువ్వు అన్నట్లుగా జితేంద్రియుడు కాదు, ఆయన జితేంద్రియుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు. అతను కఠినాత్ముడు కాదు, సకల విద్యా పారంగతుడు, అలాగే మొత్తం ధర్మస్వరూపుడు, నిరూపమాన పరాక్రమశాలి అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మారీచుడు రావణుణ్ణి ప్రసన్నం చేయడానికని చెప్పి తాత కుమార అని చెప్పి ఎంతో ప్రేమతో చెప్తున్నాడు అనమాట ఇవన్నీ కూడా. అలాగే సీతాదేవి ఉంది కదా రాముని భార్య, ఆవిడకి పాతివ్రత్యమే ఒక కవచం. ఆవిడ యొక్క ఏంటంటే భద్రమ కవచం అనమాట, రక్షిస్తూ ఉంటుంది. సూర్యకాంతి వలె ఆవిడ ఉంటుంది. ఆవిడ్ని తీసుకుని రావడం చాలా కష్టం. అలాగే అటువంటి సీతను నువ్వు బలవంతంగా తీసుకురావడానికి నువ్వు ఎలా సాహసిస్తున్నావు? ఇప్పుడు రాముని యొక్క రక్షణ కవచం సీతకు అండగా ఉండగా సీతకు ఎవ్వరు కూడా ఏ హాని కూడా చెయ్యలేరు. అది గుర్తుపెట్టుకో. అప్రమేయం హి తత్తేజో యస్య సా జనకాత్మజ నత్వం సమర్థస్తాం హర్తుం రామచాపాశ్రయాం వనే. ఈ విధంగా రాముని యొక్క రక్షాకవచం ఉండగా సీతను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. అందువల్ల నువ్వు అడుగు, మీ విభీషణుడు వీళ్ళందరూ మంత్రులు ఉన్నారు కదా, నీకు హితాన్ని చేకూర్చేవారు, వాళ్ళందరితో సంప్రదించు. ఇది సరైన ఆలోచన కాదా అన్నది. నాకు మాత్రం నా అభిప్రాయాన్ని నీకు చెప్తున్నాను. అదేంటంటే ఇది మాత్రం రామునితో యుద్ధం మాత్రం నీకు అస్సలు మంచిది కానే కాదు అని చెప్తున్నాడు. చెప్పి అంతటితో వదలకుండా ఆయన యొక్క చిన్ననాటి అనుభవాన్ని అంతా కూడా చెప్తున్నాడు అనమాట. ఒకసారి ఏమైందో తెలుసా, నేను చాలా బలవంతుడని నీకు తెలుసు కదా, నాకు రకరకాల విద్యలు ఉన్నాయి. ఆ విద్యలతో మొత్తం మునులందరినీ కూడా నేను ఏం చేస్తున్నాను, చిత్రహింసలు పెడుతున్నాను. వాళ్ళ యజ్ఞాలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నాను. ఎక్కడ నెత్తురు పోస్తూ ఉండేవారు, వాళ్ళ యజ్ఞాలు చేస్తూ ఉంటే రకరకాల విశ్వామిత్రుడే భయపడిపోయాడు నన్ను చూసి. భయపడిపోయి ఆయన ఏం చేశాడు, తన యజ్ఞ రక్షణ కార్యం కోసం అయోధ్యకు వెళ్ళి దశరథుని దగ్గరికి వెళ్ళి రాముణ్ణి పంపమని అడిగాడు. అప్పుడు రాముడు ముక్కుపచ్చలారని పసిబాలుడు, నూనూ మీసాలంటే ఇంకా చాలా యవ్వనం కూడా రాలేదు. అటువంటి రాముడిని అడిగితే అప్పుడు దశరథుడు అన్నాడు, ఎలా పంపించను ఈ బాలుడిని, నేనే వస్తాను నా సైన్యాన్ని పట్టుకొని. అంటే లేదు నీవు వచ్చినా సరే ఈ పని కాదు, కేవలం అది రాముడి వల్లే జరుగుతుంది అంటే రాముడిని పంపించమని అడిగితే అప్పుడు లక్ష్మణుడు కూడా రాముని వెంట వచ్చాడు. వాళ్ళిద్దరూ కూడా ఈ విశ్వామిత్రుని యొక్క యాగకార్యాన్ని రక్షిస్తూ ఉన్నారు. ఆ సమయంలో మేమందరం రాక్షసులందరూ వెళ్ళేసరికి ఒక్క బాణంతో మొత్తం మిగిలిన వాళ్ళందరినీ కూడా చంపేశాడు. ఇప్పుడు నా పైన ఒక బాణం వేశాడు, ఆ బాణం నా వెనక నన్ను తరిమి ఆ బాణంతో నేను ఆ బాణం కొట్టిన దానికి నేను ఎక్కడ పడ్డానంటే సముద్రంలో పడ్డాను. వెళ్ళి ఆ సముద్రంలో పడి ఎక్కడికి వెళ్ళిపోయాను, సముద్రం అడుగు భాగంలోకి వెళ్ళి మూర్ఛపోయి ఉండిపోయాను. చాలా రోజులు ఉండిపోయి తర్వాత నెమ్మదిగా ఏమైందనమాట, కొన్ని రోజులకి నాకు అది స్పృహ వచ్చి నేను లంకా నగరానికి పరిగెట్టుకుని వచ్చేసాను.
పరిగెత్తుకుని పారిపోయాను. అటువంటిది నేను ఎంత బలవంతుడిని, అటువంటిది ముక్కుపచ్చలారని బాలుడు రాముడు ఆ రోజుల్లో నాకు ఇటువంటి స్థితిని కలుగు చేశాడు. అటువంటి రాముడితో నువ్వు అసలు వైరం పెట్టుకోవద్దు, అది నీకు మంచిది కాదు అని చెప్పి రావణునికి చెప్తున్నాడనమాట. మొత్తం ఏంటంటే రావణునితో నువ్వు వైరం పెట్టుకుంటే లంక మొత్తం నాశనం అయిపోతుంది. అందరూ నీ వల్ల నీకే కాకుండా అందరికీ కూడా కీడు జరుగుతుంది. అందువల్ల ఇది నువ్వు చెప్పొద్దు, నువ్వు చెయ్యొద్దు, ఈ పని నువ్వు చెయ్యొద్దు అని చెప్తాడు. సరే, అంత రాముడు వాళ్ళు దండకారణ్యానికి వచ్చారు. వచ్చిన తర్వాత నేనేం చేశాను, ఒకరోజు వీళ్ళు ముగ్గురు నారబట్టలు వేసుకుని ఉన్నారు, మునుల్లాగా ఉన్నారు. ఇదే అంతకుముందు నన్ను కొట్టాడు కదా, నేను అప్పుడు ఆ రోజు కష్టపడ్డాను, సముద్రంలో పడిపోయాను కదా, ఈ పగని ఇప్పుడు తీర్చుకుంటాను. వీళ్ళు మునుల్లాగా వేషం వేశారు కాబట్టి వీళ్ళు నన్ను ఏమీ చెయ్యరు అనుకుని చెప్పి ఒక జింక రూపంలో, ఒక పెద్ద జింక రూపంలో వెళ్ళి ఏం చేశాను, రాముడిని ఒక్క తోపు తోసాను. వెంటనే రాముడు ఏం చేశాడు, బాణాలు తీసుకున్నాడు. నేను అనుకోలేదు. బాణం తీసుకొని మొత్తం నాతో పాటు ఉన్నటువంటి అందరినీ కూడా చంపేశాడు. ఇంకా నన్ను చంపడానికి ప్రయత్నిస్తాను. ఏదో ఒక విధంగా నేను శక్తిమంతుడిని కాబట్టి ఆ బాణాల యొక్క ధాటి నుండి నేను బయటపడ్డాను. ఆ బయటపడి ఆ పరుగుపెట్టి అప్పుడే నిర్ణయించుకున్నాను, ఇంకా నేను ఈ రాక్షస ప్రవృత్తిని మానాలి. ఆ రామ బాణం యొక్క ప్రభావం చేత నాలో ఈ క్రూర ప్రవృత్తి అంతా పోయి అప్పుడే నేను నిర్ణయించుకోవడానికి ఆశ్రమవాసం నేను గడపాలి. ఎవరినైతే నేను ఎప్పుడు హింసించేవాడినో, ఏ ఆశ్రమ వాసులనైతే నేను కంటకంలాగా నేను వాళ్ళని హింసించానో అటువంటి ఆశ్రమ జీవితాన్ని నేను ఎంచుకున్నాను రాముని ప్రభావం వలన. దాన్ని బట్టి నువ్వు ఆలోచించు అని చెప్తున్నాడనమాట. అని చెప్పి నేను చెప్తున్నా, నువ్వేమనుకున్నా సరే నేను మాత్రం నువ్వు చెప్పినట్టు నేను చేయలేను. ఇప్పుడు నీతో పాటు నేను కూడా చనిపోతాను, నాకు తెలుసు. రాముడితో నువ్వు చెప్పినట్టు నేను వింటే కనుక ఏమీ అనుకోవద్దు, నువ్వు చెప్పినట్లు మాత్రం నేను చేయలేను. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, రాముడు అనవసరంగా వీళ్ళందరినీ చంపాడని అంటున్నావు కదా నువ్వు, ఈ 14,000 మందిని ఖరదోషనాథులను చంపాడని అంటున్నావు కదా, అది సరికాదు. వాళ్ళు ప్రశాంతంగా పంచవటిలో వాళ్ళ యొక్క మానాన్ని వాళ్ళు ఉన్నారు. అటువంటి శూర్పణఖ అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టింది వాళ్ళని. రెచ్చగొట్టి అందువల్ల రాముడికి కోపం వచ్చి వాళ్ళందరినీ చంపాడు తప్ప ఆయన ఎప్పుడు కూడా ఆయనంతటా ఆయన వెళ్ళి రాక్షసులను చంపలేదు. అది వాళ్ళు ఎప్పుడైనా తప్పు పని చేసినప్పుడే రాముడు వచ్చి వాళ్ళందరినీ చంపాడు. కాబట్టి వాళ్ళు కయ్యానికి కాలు దువ్వారు కాబట్టి అక్కడ రాముడు వాళ్ళందరినీ చంపాడు. కానీ అతను మాత్రం నువ్వు చెప్పినట్లుగా వాళ్ళందరినీ ఊరికే వెళ్ళి చంపలేదు. అందువల్ల నీ క్షేమాన్ని, నీ బంధువులకు హితాన్ని కోరి నేను ఇంతగా చెప్తూ ఉన్నాను. నా మాటను నువ్వు పెడచెవిన పెడితే కనుక ఈ రామ బాణాల ధాటికి నువ్వు మొత్తం నీ బంధుమిత్ర సపరివారంగా మీరందరూ కూడా చనిపోవడం ఖాయం అని చెప్తాడు. అప్పుడు ఇంకా రాముడికి చాలా కోపం వచ్చిందనమాట. అయితే ఏమాత్రం అతనికి ఏమీ చెవికెక్కలేదు. అప్పుడు అడుగుతున్నాడనమాట, చూడు, నీ రాజుని నేను నా మనసుని సరిగా తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు నువ్వు. ఇవన్నీ కూడా ఎక్కడైతే సారం లేదో అటువంటి నేలలో వేసినట్టు విత్తనాలు లాంటివి. అవేమి నువ్వు ఎన్ని చెప్పినా సరే అసలు చెవికి ఎక్కదు. నేను వాటికి నేను భయపడి నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను సీతాపహరణ ఈ ప్రయత్నం నుంచి నేను విరమించుకోను. అసలు ఎంత మూర్ఖుడు రాముడు. ఒక అసాధారణమైనటువంటి స్త్రీ కైకేయి యొక్క మాటలు విని మొత్తం బంధుమిత్రులని చివరికి రాజ్యాన్ని కూడా వదిలేసి అడవుల్లోకి వచ్చేసాడు. ఎంత మూర్ఖుడు కాకపోతే అలాంటి పని చేస్తాడు. నా ప్రియమైనటువంటి నా సోదరుడు కరుణ్ణి నాశనం చేసినటువంటి ఈ రాముడిని నేను కష్టపెట్టకుండా నేను ఏమీ చేయలేను. ఇది నా తిరుగులేని నిర్ణయం. ఇంద్రాది దేవతలు కానీ అసురులు కానీ ఎవరు వచ్చినా సరే నన్ను ఈ ప్రయత్నం నుంచి విరమింప చేయలేరు అని చెప్తాడు. ఇంకో మాట అంటాడు, నేను నిన్ను సహాయాన్ని అడిగాను, నేను చేస్తున్న పని మంచా చేయడానికి నేను అడిగానా, నిన్న అభిప్రాయం అడిగానా ఏమన్నా? ఎందుకు ఇలాంటి అనవసరమైన ఉచిత సలహాలు ఇస్తావు నువ్వు? దోషం గుణం వా సంపృష్ట త్వమేవం వక్తుమర్హసి అపాయం వా వ్యుపాయం వా కార్యస్యాస్య వినిశ్చయే సంపృష్టేన తు వక్తవ్యం సచివేన విపశ్చిత ఉద్యతాంజలినా రాజ్ఞేయ ఇచ్చేద్భూతిమాత్మనః. ఇప్పుడు ఇందులో సీతాపహరణ చేయడం మంచిదా కాదా ఈ విషయం నేను ఎప్పుడు కూడా నిన్ను అడగలేదు. ఎవరైనా సరే ఈ మంత్రి ఎవరైనా సరే అడిగినప్పుడు మాత్రమే సమాధానం చెప్పాలి. ఒక రాజు మంత్రిని కానీ ఎవరిని కానీ అడిగినప్పుడు నమస్కరిస్తూ సమాధానం చెప్పాలి తప్ప అనవసరమైన ఇటువంటి సలహాలు, ఉచిత సలహాలు నువ్వు ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా రాజును ప్రజలందరూ కూడా గౌరవించాలి. దాన్ని నువ్వు ఈరోజు అతిక్రమించావు. అజ్ఞానంలో మునిగిపోయి నాకు
పరుషంగా నువ్వు ఇటువంటి సలహాలు ఇస్తూ ఉన్నావు, ఇది మంచిదా చెడ్డదా అని నేను అడగటం లేదు, అందువలన నేనేం చెప్తున్నానో అది నువ్వు చెయ్యి. ఒకవేళ నువ్వు చేయలేదనుకో ఇప్పుడే చనిపోతావు. ఒకవేళ చేసావనుకో అక్కడ నీ అదృష్టం, చనిపోయినా చనిపోవచ్చు, ఉండనన్నా ఉండొచ్చు, రాముడి చేతులు చనిపోయినా చనిపోవచ్చు, లేకపోతే ఉండొచ్చు. అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకో. ఒకవేళ నువ్వు చేయనన్నావు అనుకో ఇప్పుడే చంపేస్తాను నిన్ను అని చెప్పి బాగా విను, నువ్వేం చేయాలో నేను చెప్తున్నాను. అదేంటంటే చక్కటి వెండి రంగు, మళ్ళీ వెండి రంగు చుక్కలు గల బంగారు రంగు వర్ణం పైన వెండి రంగు చుక్కలు గల చక్కగా లేడిగా నువ్వు తయారయ్యి సీతాదేవి ఎదుట నువ్వు సంచరిస్తూ ఉండాలి. ఆ సంచరిస్తూ కేవలం సంచరించడం కాదు, ఆవిడ ముందుకు వెళ్ళి నువ్వు ఆవిడని ప్రలోభ పెట్టాలి. అప్పుడు ఆవిడ అడగాలి, రాముడి దగ్గరికి వెళ్ళి నాకు ఈ లేడీ కావాలని అడుగుతుంది. అప్పుడు రాముడు నీ వెనకే వస్తున్నప్పుడు దూరంగా వెళ్ళి గట్టిగా రాముని యొక్క కంఠస్వరంతో హా సీత హా లక్ష్మణ అంటూ ఆర్తనాదం చేయాలి. అప్పుడు సీత దుఃఖంతో లక్ష్మణుని పంపిస్తుంది. ఆ సమయంలో నేను వెళ్ళి ఆవిడను అపహరిస్తాను అని చెప్తాడనమాట. ఈ విధంగా నువ్వు చేస్తే కనుక నీ యొక్క సహాయాన్ని నేను ఊరికే ఉంచుకోను, నాకు రాజ్యంలో అర్ధభాగాన్ని నీకు ఇచ్చేస్తాను మారీచా. అందువల్ల నువ్వు వెళ్ళి చక్కగా నేను చెప్పినట్లుగా అందమైన లేడీలాగా తయారవు, శ్రీరాముణ్ణి వంచించి ఆ సీతను తీసుకొని నేను కృతకృత్యుడనే నేను లంకకు వెళ్ళిపోతాను అని చెప్తాడనమాట. అది ఈ విధంగా చెప్పడంతో మనకు ఈ 40వ సర్గ పూర్తవుతుంది. దీని తర్వాత కూడా మారీచుడు ఇంకా హితబోధ చేస్తాడు. ఇంత తిట్టినా సరే పాపం ఇంకా చేస్తూనే ఉంటాడు. అయినా సరే ఈయన వినకపోయేసరికి అప్పుడు ఇతను ఒక బంగారు లేడిలాగా వెళ్ళడం, సీతను మభ్యపెట్టడం, దాని తర్వాత వృత్తాంతం జరుగుతుంది. అదే 41వ సర్గ నుండి మనకు 50వ సర్గ వరకు వచ్చే వారం చూద్దాం. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. ఈరోజు సారాంశం ఏంటంటే, అకంపనుడు అనే ఒక రాక్షసుడు ఎవరైతే జనస్థానంలో మిగిలాడో ఆ రాక్షసుడు రాముని చేతిలో హతం అవ్వకుండా అతను లంకకు వెళ్ళి రావణుడికి వృత్తాంతాన్ని చెప్పడం, తర్వాత శూర్పణఖకి రావడం, వచ్చిన తర్వాత మారీచుడేమో హితబోధ చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, అయినా సరే మళ్ళీ ఈ శూర్పణఖ వచ్చి ప్రేరేపించడంతో ఆయన ఇంకా నిశ్చయించుకొని ఎలాగైనా సరే సీతను అపహరించాలని చెప్పి మళ్ళీ మారీచుని దగ్గరికి రావడం, మారీచుడు శతవిధాల ప్రయత్నించడం రావణుని సీతాపహరణం మంచిది కాదని, అది ఈరోజు ఇక్కడ మనం చూసాము. మిగిలిన వృత్తాంతాన్ని వచ్చే వారం నుండి చూద్దాం. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.